Good morning, respected teachers and my dear friends. Today I am here to discuss about creativity, and my name is Deepika from ZenH Degree College. Do you know what is creativity? Can anybody tell? Something new. We can creativity is just not in music and arts. We can create by own. We can create ourselves, and we can make ideas and implement them in our projects. Like ఇప్పుడు నేను ఇలా ఉంది, నేను ఎలాగో దాన్ని చేశాను. ఇప్పుడు అందరూ చాట్ జీపీటీనే యూస్ చేస్తున్నారు. నేను చాట్ జీపీటీ, గూగుల్ యూస్ చేసి నేను ఇది కూడా ప్రెజెంట్ చేశాను. బట్ దాంట్లో చేంజెస్ చేశాను. ఆ చేంజెస్ని నేను క్రియేటివిటీ అంటాను. ఎందుకు? నా ఓన్ ఐడియాస్తో నేను క్రియేట్ చేశాను కాబట్టి. సో ఇలాగే దీన్ని క్రియేటివిటీ అంటారు. ఎందుకు? క్రియేటివిటీ మనము మన ఓన్గా క్రియేట్ చేసుకుంటాము కదా. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పకుండా మనం కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి చెప్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, టీచర్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చెప్పింది. ఆ మ్యాథ్స్ ప్రాబ్లము చాలా లెంతీగా ఉంది. ఆ లెంత్ అంతా ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, నాకు రాదు, సో నేనేం చేస్తాను, షార్ట్ కట్ యూస్ చేస్తాను అంటాడు. షార్ట్ కట్ యూస్ చేసినప్పుడు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి అందరు బట్టి కొడతారు. కానీ అబ్బాయి ఏం చేస్తాడు, షార్ట్గా రాస్తాడు దాన్ని. అప్పుడు అందరిలో ఒకలాగా ఉండకుండా అబ్బాయి ఒకటే కొంచెం షైన్ అవుతాడు. అంటే అందరు బట్టి కొట్టి రాస్తారు, బట్ అబ్బాయి షార్ట్గా చేసి రాస్తాడు. అది కూడా క్రియేటివిటీయే కదా. ఇప్పుడు మనము ప్రాబ్లం వచ్చింది ఏమన్నా, మనం ఫస్ట్ థింక్ చేస్తాము ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి. ఒక ఐడియా వస్తుంది మనకి. ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తూ దానికి కొంచెం మన క్రియేటివిటీని యాడ్ చేసి మనం సొల్యూషన్ క్రియేట్ చేసామనుకోండి, అది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం షైన్గా ఉంటుంది. క్రియేటివిటీ అంటే నాకు తెలిసినందుకు ఇంతే. థ్యాంక్ యూ.